హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాజు. నేను ఈరోజు వచ్చేసి ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఆ టాపిక్ అనేది అది సెన్సిటివ్ విషయము ఏంటో నాకైతే తెలియదు, కానీ నేను అది మాట్లాడాలి అని అనుకుంటున్నాను. టాపిక్ వచ్చేసి ఏంటంటే మన తెలుగు యాక్టర్స్ వర్సెస్ నేబర్ యాక్టర్స్. నేను రీసెంట్గా చాలా మూవీస్లో చూస్తున్నాను. ఎక్కువగా నేబర్ యాక్టర్స్ని ఎక్కువగా చూస్తున్నాను. మరి క్యాస్టింగ్ క్రూ అనేది ఎట్లా క్యాస్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. మన తెలుగు వాళ్ళ దగ్గర అంత టాలెంట్ లేకనా, లేకపోతే మీరు ఆ టాలెంట్ని చూడలేకనా, ఎందుకు మీరు తెలుగు వాళ్ళని ఎక్కువ క్యాస్ట్ చేస్తలేరో అర్థం కావట్లేదు. నేను చాలా మూవీస్లో చూసినాను. మూవీస్ అనే కాదు, మామూలుగా సీరియల్స్ అయినా కానీ, ఇంకా రియాలిటీ షోస్, మనం ఆఖరికి రియాలిటీ షోలో కూడా తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు అసలు. సరే, నేను ఒక మన మన తెలుగు వాళ్ళని నేను ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్, తనీష్, ఇంకా బాలాదిత్య గారు, వీళ్ళందరికీ ఎందుకు బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తలేదో అర్థం కావట్లేదు. వాళ్ళు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. నేను వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ నేను కొన్ని మూవీస్ చూశాను. ఎంత బాగా యాక్ట్ చేశారు. అట్లాంటి వాళ్ళని క్యాచ్ చేయకుండా బయట నుంచి తీసుకొచ్చి బయట వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తే, ఫస్ట్ నేను బయట నుంచి తీసుకురండి అని తీసుకోండి, ఫస్ట్ మన వాళ్ళ గురించి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంది అంటే ఫస్ట్ తెలుగు వాళ్ళు, అరే ఈ క్యారెక్టర్కి మన తెలుగు వాళ్ళ గురించి ఆలోచించండి. అరే ఎవరు ఈ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారు ఏంటి అనేది ఒకసారి ఆలోచించి, ఒకవేళ సరే అంతా లేకపోతే అప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచించండి. కానీ అంతేగాని అన్ని మూవీస్లో చాలా ఒక 50-70% బయట వాళ్ళే ఉన్నారు. సైడ్ యాక్టర్స్, సైడ్ ఆర్టిస్టులు అయినా సరే, మెయిన్ లీడ్స్ అయినా సరే, ఇంకా యాక్ట్రెస్. నేను కావాలంటే మీకు గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి, తెలుగు యాక్ట్రెస్ అని. ఇక్కడ తెలుగు యాక్ట్రెస్ అని సెర్చ్ చేయగానే చూడండి, ఇక్కడ అందరూ నేబర్ యాక్ట్రెసెసే ఉన్నారు, ఒక రితు వర్మ తప్ప. చూడండి, మొత్తం చూడండి, అందరూ మన తెలుగు వాళ్ళే లేరు. చూడండి, అంటే మన తెలుగు వాళ్ళ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ లేకనా అసలు. తెలుగు యాక్టర్స్ అని గూగుల్లో కొడితే చూడండి, మొత్తం బయట వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే మన తెలుగు వాళ్ళ దగ్గర అంత టాలెంట్ లేకనా, లేకపోతే తెలుగు వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకనా వస్తలేరా? నిజంగానే ఐశ్వర్య రాజేష్ ఒక మూవీ ప్రమోషన్లో అంటది, తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేరు తెలుగు వాళ్ళు. నిజంగానే ఆమె కరెక్ట్గా మాట్లాడింది. ఆమెకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆమెకి. మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఆపర్చునిటీస్ లేక తమిళ్లో పోయి సెటిల్ అవుతున్నారు తెలుసా. అంజలి, బిందు మాధవి, ఇంకా అభినయ, వీళ్ళందరూ తమిళ్లో వాళ్ళు బెటర్ అనిపిస్తుంది. తమిళ్లో మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి వాళ్ళకి, వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు. నాకు తెలిసి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. మనకెందుకు? నేను ఒక క్లిప్ చూపిస్తాను చూడండి. రీసెంట్గా ఒక మూవీ చూసాను. అది ఏ మూవీ అంటే పొలిమేరలో కామాక్షి అనే ఒక యాక్ట్రెస్. తను ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా చేస్తుంది. ఆమెకు మొన్న ఒక సిరీస్లో సైడ్ ఆర్టిస్ట్ లాగా ఇచ్చారు. అది చూసి నేనే షాక్ అయినా. అసలు అర్థం కాలే, ఆమె ఏంటి అసలు అంత పొలిమేరలో లీడ్ చేసి ఆమెకి దాంట్లో సైడ్ యాక్ట్రెస్గా ఇచ్చారు. అసలు నేను అది చూసి నేనే షాక్ అయినా ఆ సిరీస్లో.
చూశారు కదా, తను ఎంత బాగా యాక్ట్ చేసిందో మూవీలో. ఆమెకి మొన్న ఒక సిరీస్లో సైడ్ ఆర్టిస్ట్ లాగా ఒక రోల్ ఇచ్చారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఇలా చాలా నేను ఈ టాపిక్ గురించి మాట్లాడింది జస్ట్ మన తెలుగు వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీస్ రావాలని నేను మాట్లాడాను. ఏమన్నా నేను దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. అంతే. జస్ట్ నేను మన తెలుగు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. నాకు వాళ్ళ వచ్చింది ఏం లేదు. మన తెలుగు వాళ్ళు కూడా బాగుపడాలని జస్ట్ అంతే. కానీ నేను వేరే వాళ్ళని వేరే వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళని తీసుకోకూడదు అని నేను అంటలేను. ఏదన్నా ఒక చిన్న మూవీ ఏదైనా మూవీ ఉంటే దాంట్లో ఫస్ట్ మన తెలుగు వాళ్ళని ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వేరే ఇండస్ట్రీ వాళ్ళని తీసుకోండి. అలా అని నేను మొత్తానికి మన తెలుగు వాళ్ళని తీసుకోమని అంటలేను. జస్ట్ నేను నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ధన్యవాదాలు.